మొదట గుడారము ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటకు, తాను మొదట ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో, ఎక్కడైతే మొదటగా బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్ళాడు. అంటే అర్థం చెప్పనా, మొదట బలిపీఠం కట్టడం, మొదట గుడారం వేయడం అంటే మొదటి క్రియలు చేసేవాడుగా అబ్రహాం ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, నెగేబు అనుభవంలో ఉన్న 3వ అనుభవం ఏంటి చెప్పనా, మొదటి క్రియలు చేసిన అబ్రహాము. అసలు మొదటి క్రియ అంటే ఏమిటి? మొదటి క్రియ అంటే ఏమిటి చెప్పనా? మొదటి క్రియ అంటే ఏమిటో, మీరు బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు 10 గంటలకు అనుకోండి, 9:30కి వచ్చి మోకలేస్తారు. ఇది ఆరంభంలో ఉన్న నీకున్న ప్రేమ. నాకు తెలిసి నీ శత్రువు నీకు జోడించుకొడేసింది ఆవిడ. అలాంటి ఇంటికి కూడా ప్రార్థన అంటే చెప్పకపోయినా వెళ్ళిపోయి ఆ ఇంటి ముందు మోకళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇలాంటి సిఎన్ఆర్ నాయన జోడించి కొట్టేశారు ప్రభువా, పళ్ళన్నీ గవల్లాగా రాలిపోయి నాయన, అయినా ఇంటిని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చారు. ఎవరిళ్ళందరూ? ఆరంభంలో ఉన్నవాళ్ళు, మొదటి క్రియల్లో ఉన్నవాళ్ళు. అది రాను రాను ఏమైపోతుంటుందంటే ఆ ప్రేమ చల్లారిపోతుంటుంది. మొదట్లో నీకున్నంత, బైబిల్ మీద నీకున్నంత ప్రేమ నీకు ఉండనే, ఇప్పుడు ఉండదు. మొదట్లో నీకు వాక్యం మీద ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉండదు. ఏమైపోయిందంటే మొదటికి చచ్చిన సంఘం. అందుకే దేవుని సేవకుడు చెబుతున్న మాట, ఇక్కడ ఉన్న సంఘంలో ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పనా, మొదటి క్రియల పట్ల సజీవమైన సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక పని చేయండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ రోజే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ఈ రోజే నీకు పెళ్ళయింది, ఇదే నీ చివరి జీవితం అన్నట్టు జీవించండి. నీ లైఫ్లో నుంచి నువ్వు మరలా మొదటి ప్రేమలోనికి సజీవమైన దానివిగా నేను మారిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.